నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నెల్లూరు పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు రేపు చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం విధిస్తున్నటువంటి ఆంక్షల గురించి ప్రధానంగా చాలా వరకు విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్కి 10 మందికి, లోపల ములాఖాత్కి 3కి, సెక్షన్ 31 అమలు చేసిన పోలీస్ యంత్రాంగం, వీటి పట్ల ఓవరాల్గా ప్రజల్లో అటు వైసీపీ శ్రేణుల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వెలువడుతోంది. ఓవరాల్గా అంశం గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాలి అన్నది ఇదొక వ్యూహంగా రచిస్తున్నారనేది కూటమి నేతలు, అంటే వాళ్ళు చేస్తున్నారనేది ప్రధానంగా వైసీపీ నుంచి వినపడతా ఉంది. మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక చిన్న ఇది ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఓట్లతో గెలిచిన ప్రభుత్వం కాదు, ఈవీఎంల ద్వారా గెలిచిన ప్రభుత్వం. కాబట్టి దొంగ ఎప్పుడైనా సరే ఆ దొంగ తన చేసిన సొమ్మును తీసుకెళ్ళి ఇక్కడ దాచితే ఎవడైనా కనిపెడుతున్నాడా అని ఎప్పుడు భయంగా ఉంటుంది. సో ఆ ప్రజాభిప్రాయం ఏంటైతే ఉందో, ఈవీఎంలో వచ్చింది ప్రజాభిప్రాయం కాదు, వాస్తవంగా ప్రజాభిప్రాయం జగన్మోహన్ రెడ్డికే ఉందని ప్రజలు ఎక్కడ గ్రహిస్తారో అని ఆయన వెళ్ళిన సభలకి ఆ స్పందన ఉప్పొంగే జనం చూసి, మేము వెళ్తే పవన్ కళ్యాణ్ వెళ్తే కూడా రావట్లేదు, జగన్మోహన్ రెడ్డికి అంతమంది వస్తున్నారు, మా పరిస్థితి ఏంటి అనే భయం లోపల లోపల వాళ్ళని దహించేస్తుంది. తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డికి అంత జనం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆంక్షలు విధించాలి. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు నీ అంటే 15 మందినే తీసుకెళ్లాలంటే, ఇదిగోండి నా 15 మంది కార్యకర్తలు వీళ్ళు మాత్రమే నేను తీసుకెళ్తున్నా, లోపల 3 వెళ్తాం, లోపల 3 అలా తీసుకెళ్తారు. సామాన్య పౌరుడు, జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల లబ్ధి పొందిన పౌరుడు, రైతు కానీ, మహిళ కానీ, విద్యార్థి కానీ, గుండాబ్రహం చేసిన వాళ్ళు కానీ, నేను జగన్మోహన్ రెడ్డిని చూడాలి అనుకుని వచ్చే వాళ్ళని మీరు ఎట్లా ఆపగలరు? జగన్మోహన్ రెడ్డి వెంట తీసుకెళ్లే వాళ్ళ మీదే మీరు ఆంక్షలు విధించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నేను లబ్ధి పొందాను, నా కుటుంబం లబ్ధి పొందింది, నాకు మంచి పరిపాలన అందించారు, నేను ఆయన చూద్దాం అనుకుంటున్నాను అనే ఒక సామాన్య పౌరుడి మీద మీరు ఆంక్షలు విధించడానికి లేదు. అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. మొన్న జరిగిన ఈ రైతుల ఏదైతే గుంటూరు మిర్చి పండి, చిత్తూరు మామిడి, సో ఇక్కడ ఆంక్షలు విధించినా కూడా కొత్త రోడ్లు వేసుకొని మరి వెళ్ళిపోతున్నారు, సృష్టించుకొని అప్పటికప్పుడు. ఇప్పుడు వాగులు, వంకలు, కొండలు, గుట్టలు, కంచెలు, పోలీసు లాఠీ దెబ్బలు, బ్యారికేడ్లు, దేన్ని లెక్క చేయట్లా. దేన్ని లెక్క చేయకుండా వస్తున్నారంటే మీ ఆపడం మీ తరం కాదు. సో దాన్ని ఇప్పుడు మొన్న గుంటూరు మిర్చి యార్డ్ కానీ, లేకపోతే చిత్తూరు మామిడి రైతులు కానీ చూశారు. అది చూసిన తర్వాత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉందో అని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఈ మోసపూరితంగా వచ్చిన ప్రభుత్వం వల్ల మనం మోసపోయామని, లేకపోతే మేము ఓటేసిన వాళ్ళే అనవసరంగా ఓటేసాము, జగన్మోహన్ రెడ్డి పరిపాలనే బాగుందనేది 80% జనాభా ఆలోచన. ఈ రోజున 50 to 55% జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు. మీకు ఈవీఎంలో 40 కనబడుతున్నా కానీ 55% జగన్మోహన్ రెడ్డికి ఓట్లేశారు. అంటే ఒక రకంగా ప్రభుత్వం స్థాపించబడే ఓటింగే, డౌటే లేదు. ఎన్నికల కమిషన్ ఈ రోజున మీరు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయడానికి ఏ ఎస్ఓపి అయితే ఇష్యూ చేశారో అందులో లొసుగులు ఉన్నాయని నేను మహారాష్ట్ర, హర్యానా అభ్యర్థుల చేత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయిస్తే ఎన్నికల సంఘం వచ్చి అవును మేము తప్పు చేశాము, ఈ సబ్బులను మేము సవరించుకుంటున్నాము అనేది సవరించిన ఎస్ఓపి వచ్చింది. ఆ సవరించిన ఎస్ఓపిలో కూడా తప్పులు ఉన్నాయని వెలికి తీస్తుంటే వాట్సాప్ లో ఆపేస్తున్నారు. అది వాట్సాప్ ఏంటి సార్? అది అసలు 15 రోజుల క్రితము June 17న సుప్రీంకోర్టు చివాట్లు పెడితే ఎన్నికల సంఘం ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ జారీ చేసింది. ఏమని? మేము గతంలో తప్పులు చేశాము, ఆ తప్పులని సవరించకుండా చేసిన ఎస్ఓపి ఇది అని. ఆ ఎస్ఓపి ఆధారంగా నేను కొన్ని ఛానల్స్లో ఇదిగోండి ఎన్నికల సంఘమే మేము 2024లో జారీ చేసిన ఎస్ఓపిలో తప్పులున్నాయి, ఈవీఎంలో పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లను వెలికి తీసే సామర్థ్యం ఆ ఎస్ఓపికి లేదు అని సవరించిన ఎస్ఓపి వచ్చిందంటే, ఆ 2024లో జరిగిన ఎన్నికల ఈవీఎంల అవకతవకలను తీసే సామర్థ్యం లేదు కాబట్టి ఆ ఎన్నికలు రద్దు చేయాలి అని కొన్ని ఛానల్స్లో మాట్లాడా. అది అయిపోయిన తర్వాత ఇంకో హిందీ ఛానల్లో నేను మాట్లాడిన అంశము 30 లక్షల మంది చూశారు. 30 లక్షల మందిని చూస్తే ఆ వీడియో డిలీట్ చేయించేశారు. అదృష్టం కొద్దీ నేనేం చేశాను, ఆ వీడియో నేను సేవ్ చేసుకున్నా. ఆ వీడియో ఒకసారి మీకు 2 నిమిషాలు వినిపిస్తాను. ఆ వీడియో రైట్. పొలిటికల్ అనలిస్ట్
राजशेखर राव कहते हैं कि चुनाव आयोग ने अपनी एसओपी में ये स्वीकार किया है कि वीवीपैट की गिनती के बाद डेटा को कंट्रोल यूनिट के डेटा से मिलान के बाद ही ईवीएम का वेरिफिकेशन पूरा होगा। फिर असली वोटिंग का वीवीपैट गिनने से इलेक्शन कमीशन का इनकार क्यों है? चुनाव आयोग की एसओपी को देखा जाए तो किसी भी उम्मीदवार को ईवीएम की सच्चाई जानने के लिए मॉक पोलिंग की जरूरत नहीं है। इलेक्शन कमीशन मॉक पोलिंग को फालतू का बीच में ला रहा है। महाराष्ट्र और हरियाणा के केस में आयोग ने कंट्रोल यूनिट का डेटा पहले ही जारी कर दिया था और सभी पोलिंग बूथों का वीवीपैट स्लिप उसके पास है। चुनाव आयोग को करना यह है कि वो वीवीपैट की गिनती करे और जिन उम्मीदवारों ने सवाल उठाए हैं उन्हें संतुष्ट करे, लेकिन ऐसा हो नहीं रहा है। जैसे इलेक्शन कमीशन कुछ छुपाने के लिए वीवीपैट की गिनती नहीं करना चाहता। अगर ऐसा नहीं है तो केजरीवाल मॉक पोलिंग को बीच में न घुसेड़ता। वो ईवीएम बनाने वाली कंपनियों के कर्मचारियों को बुलाने की बात क्यों करता है? कंट्रोल यूनिट, बैलेट यूनिट और ఈ వీడియో कनेक्ट करने की बात क्यों करता है? ఎన్నికల కమిషన్ గుడ్డలిప్ప తీసేసింది. నేను ఎలక్షన్ కమిషన్ ఎక్స్పోజ్ అని ఒక రిపోర్ట్ తయారు చేశాను, 5 పేజీల రిపోర్ట్. ఆ 5 పేజీల రిపోర్ట్ ఈ ఛానల్ దగ్గరికి వెళ్ళింది. ఈ ఛానల్ అతను ఆ మొత్తం రిపోర్ట్ చదివి ఎన్నికల కమిషన్ చేస్తున్న దాష్టికాలేంటో బయట పెట్టేశాడు. సో ఎన్నికల కమిషన్ ఎక్స్పోజ్ అయిపోయింది. మొన్న 17 జూన్ 2025న కొత్త ఎస్ఓపి జారీ చేసింది. ఆ కొత్త ఎస్ఓపిలో కూడా దొంగ నాటకాలు ఆడింది. అవి కూడా మళ్ళీ ఛాలెంజ్ చేయమని నేను మహారాష్ట్ర, హర్యానా ఎమ్మెల్యేలందరికీ నేను ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నా. 2వ అకౌంట్ కూడా పోయింది. ఇప్పుడు ఈ రోజునే కొత్త సిమ్ తీసుకున్నాను. ఎందుకంత భయం? ఈవీఎంలో మీరు అవకతవకలు చేయకపోతే ఎందుకంత భయం మీకు? ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ ఇలాంటివి ఎక్కడుందండి ప్రజాస్వామ్యం? ఎన్నికల సంఘం ఇష్టానుసారంగా ఓటర్ లిస్ట్ తయారు చేస్తుంది, ఇష్టానుసారంగా ఓటు డిలీట్ చేస్తుంది, ఇష్టానుసారంగా ఈవీఎంల్లో అవకతవకలు చేస్తుంది. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వం అది. అంటే ఇప్పుడు ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాదరణ ఈవీఎంలో వచ్చిన దానికి దీనికి పోలిక లేదు కదా. ప్రజలు గ్రహిస్తున్నారు కదా, అరే ఏంటి ఓడిపోయాడు, 164 స్థానాల్లో మేము గెలిచాము, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు జనాలు వస్తున్నారు? రావాల్సింది పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కదా, ఈయనకి ఎందుకు వస్తున్నారు జనం, వాళ్ళకి ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తారు కదా. అందుకని ఆంక్షలు పెడుతున్నారు. కాదు సార్, ఇప్పుడు 2024 ఎలక్షన్ అనేది మీరు అనేది అవకతవకల వల్లే గెలిచారు కూటమి అనేది మీరంటే, 2019 టైంలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన 151 సీట్లు కూడా వీళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. కరెక్ట్ క్వశ్చన్. 2019లో వీళ్ళు ముగ్గురు విడివిడిగా పోటీ చేశారు. నంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ అది. 2019లో ఈవీఎం ట్యాంపరింగ్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఈవీఎం ట్యాంపర్ చేసిన మా ముఖ్యమంత్రికి ఈవీఎంలో మేనేజ్ చేసుకుని వచ్చిన వారికి ఇది తేడా ఉంటుంది. ఈవీఎం ట్యాంపరింగ్ చేయని వాడు తను ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడానికి శత విధాలా కృషి చేస్తాడు. ఎట్టి పరిస్థితిలో కరోనా వచ్చిన నయా పైసా సంక్షేమం ఆగడానికి వీల్లేదు. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందే. ఇది ఎవరు చేస్తారు? ఓట్లతో గెలిచిన వాడు చేస్తాడు. ఈవీఎంతో గెలిచిన వాడు ఏం చేస్తాడు? మాయ చేస్తాడు. సో ఈవీఎంతో గెలిచిన నాయకుడికి, ఓటుతో గెలిచిన నాయకుడికి తేడా ఇది. సో వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు పరిపాలించే తీరు, ప్రజల పట్ల వాళ్ళు చూపించే గౌరవం కానీ లేకపోతే బాధ్యత కానీ, ప్రజల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో దీని మీద మనం అంచనా వేసుకోవచ్చు. వీడు ఎన్నికల ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచాడా లేకపోతే ఓట్లతో గెలిచాడా అని. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు హామీలని తొంగలో తొక్కడానికి ప్రయత్నం చేయాల. చంద్రబాబు నాయుడు ప్రతి హామీని తొంగలో తొక్కడానికి దొంగ నాటకాలు ఆడతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే అభ్యోగం చూస్తూ ఉంటే ఒక రకంగా అది నిజమేనేమో అనేంతలా కార్యాచరణ కూడా రూపొందుతుంది సార్. ప్రధానంగా అందరినీ కట్టడి చేసి బ్యారికేడ్లు విధించి, సో ఇక ఫర్దర్గా ఆయన తీసుకోబోతున్నటువంటి ఏదైతే ఆ పాదయాత్ర అవ్వనివ్వండి, కొత్తగా ఒక యాప్ కూడా ఆయన తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇవి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారా? ఎక్స్ట్రీమ్ లెవెల్కి. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి జనం రాకపోతే ఆపగలిగేది ప్రభుత్వం అయితే ఆపలేదు. జోరున వర్షం ఏమన్నా వస్తే జనం ఆగితే ఆగాలి. జోను వర్షం వచ్చినా కానీ ఆంక్షలున్నా కానీ ప్రజలు వచ్చారంటే చంద్రబాబు నాయుడికి చిత్తడే. అంటే పంచభూతాలే ఆపలేకపోతే ప్రభుత్వం ఆపలేదంటే ప్రభుత్వం ఆపలేదు. రేపొద్దున వర్షం వచ్చిన తర్వాత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనాలు వస్తే మాత్రం ఇంకా ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లింది.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.